Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon. So today I'm going to talk about what are the various kinds of food from our Indian food background which are rich sources of pre and probiotics. So ఈ prebiotics అంటే ఏంటి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఏవేవైతే ఉంటాయో విచ్ విల్ హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద గుడ్ బ్యాక్టీరియా ఇన్ ద ఇంటెస్టైన్. దే ఆర్ కాల్డ్ ప్రీబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అంటే ఇందాక మనం చూసాము మన గట్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియా, వీటి వల్ల మనకు అబ్టీన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా డిసీజెస్ నుంచి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లాగే మెంటల్ హెల్త్, ఆప్టిమల్ వెయిట్ మెయింటైన్ చేయడము, తర్వాత కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అలర్జీస్, అట్లాగే క్యాన్సర్స్ నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని ఇప్పుడు ప్రూవ్ అవ్వబడింది. సో ఈ ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అవి తయారవ్వాలి అని అంటే అడిక్వేట్ నంబర్స్లో మనకి ప్రీబయోటిక్స్ కూడా అడిక్వేట్గా కన్జ్యూమ్ చేయాలి. సో ఈ ప్రీబయోటిక్స్ ఆర్ ద ఫుడ్ దట్ విల్ హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అవి ఏమేమిటి అంటే all the fiber rich food that we have in our Indian culture, almonds, bananas, తర్వాత whole grain ఉండే wheat కానీ కార్న్ కానీ సోయా, ఇవన్నీ మనకి రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రీబయోటిక్స్. సో సీజన్లో ఉండే అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుని అట్లాగే డైలీ డ్రై ఫ్రూట్స్ని కూడా మన డయట్లోకి ఇంక్లూడ్ చేస్తే ఈ ప్రీబయోటిక్స్ అనేవి మన డయట్లోకి ఆటోమేటిక్గా వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అంటే ఇందాక నేను చెప్పాను మన ఇంటెస్టైన్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియా. సో ఈ ప్రీబయోటిక్ ఫుడ్ని కన్జ్యూమ్ చేసి ఈ బ్యాక్టీరియా అనేది గ్రో అయ్యి నంబర్ పెరుగుతుంది అనమాట. సో ఈ ప్రోబయోటిక్స్ కూడా మన ఫుడ్ ద్వారా మనం కొంచెం ఇంప్రూవైజ్ చేయొచ్చు. దాంట్లో మన ఇండియన్ ఫుడ్లో చూసుకుంటే పన్నీర్, బటర్ మిల్క్, ట్రెడిషనల్గా చేసిన బటర్ మిల్క్, కర్డ్ అండ్ ఫర్మెంటెడ్ పిండితో తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లైక్ ఇడ్లీ, దోశ, ఇట్లాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల ప్రోబయోటిక్స్ న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్లో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో చాలామంది దీన్ని టాబ్లెట్స్ ఫామ్లో, సప్లిమెంట్స్ ఫామ్లో కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. కానీ అది ఎప్పటికీ అలా కన్జ్యూమ్ చేస్తూ ఉండలేము. కొన్ని కేసెస్లో అక్యూట్గా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు అప్పుడు మనం సప్లిమెంట్స్ వైపు మనం ఇఫ్ వి టేక్ ద హెల్ప్ ఆఫ్ ద సప్లిమెంట్స్ ఇట్ ఈస్ గుడ్. బట్ అదర్వైజ్ మన ఫుడ్ ద్వారానే దీన్ని ఇంప్రూవైజ్ చేయడం వల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా, అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకుండా యూ కెన్ ఇంప్రూవ్ యువర్ గట్ హెల్త్ అండ్ అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ అండ్ సస్టైనబుల్ వేలో దీన్ని ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.